యూజువల్‌గా మనం పిల్లలు గొంతులో గనక కాయిన్స్ అలాంటి ఏమన్నా ఫారెన్ బాడీ ఎత్తులు గాని ఉంటే యూజువల్‌గా మనకు పట్టలేకపోతే మనం వర్రీ కావాల్సిన అవసరం లేదండి. కానీ ఏమాత్రం ఆ కాయిన్ పోయినప్పుడు పిల్లలకి గొంతు నొప్పనిపించినా, చోకింగ్ సెన్సేషన్ అంటాం. బ్రీతింగ్ ఆగిపోయినట్టు అనిపించినా గూడా ఎట్టి పరిస్థితిలో నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది మనకి గొంతులో ఉన్న క్రికోఫారెన్స్‌లో అయిపోయి పిల్లలకి అక్కడ తినటానికి ఇబ్బంది కలిగించి నొప్పొచ్చే అవకాశం ఉంటుంది. అదే మనకి స్వరపేటిక ద్వారా వెళ్ళినట్లయితే లంగ్స్‌లో పోయి బ్రీతింగ్ డిఫికల్టీ, ఎంఫిసీమాస్, చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో, యూజువల్‌గా పిల్లలు కాయిన్ తీసుకున్న తర్వాత అసలు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు, పేషెంట్లు బాగానే ఉన్నారనుకుంటే ఒకరోజు వెయిట్ చేయొచ్చు. అది మన పొట్టలో పోయి యూజువల్‌గా టాయిలెట్ ద్వారా బయటకు వస్తది. కానీ ఎట్టి పరిస్థితిలోనూ పిల్లలకి ఏమాత్రం ఇబ్బంది అనిపించినా, గొంతు నొప్పి అనిపించినా, బ్రీతింగ్ డిఫికల్టీ అనిపించినా, చెస్ట్ పెయిన్ అనిపించినా ఇమ్మీడియేట్‌గా మనం సీటీ స్కాన్ గానీ, ఎక్స్‌రే గానీ తీసుకొని అది ఎక్కడుందో తెలుసుకొని పొట్టలోకి వెళ్ళినట్టయితే వర్రీ కావాల్సిన అవసరం లేదు. గొంతులో ఉన్నా గానీ, లంగ్స్‌లో ఉన్నా గానీ దాన్ని మనం ఇమ్మీడియేట్‌గా తీసేయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చోకింగ్స్ చెస్ట్‌ని ప్రెస్ చేయటం మంచిది కాదండి. చాలామంది ఇంట్లో అంటారు, తలని పైకి కిందకి పెట్టి కాళ్ళు పైకి ఎత్తడం ఇలాంటివి చేస్తారు. ఒక్కోసారి దానివల్ల చాలా రిస్క్ ఉంటది. ఎస్పెషల్లీ లంగ్‌లో ఫారెన్ బాడీ పోతే అట్లా చేయటం వలన అది ట్రేకియాకి వచ్చి అక్కడ ఆగిపోయినట్లయితే సడెన్‌గా పిల్లలకి రెస్పిరేటరీ అరెస్ట్ వచ్చి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట.